చాలా రోజుల తర్వాత కళ్ళకి ఎంతో హ్యాపీగా అనిపించేటటువంటి దృశ్యాలు చూసాంరా బాబు అంటూ చాలామంది కూడా ఈ ఫొటోస్ కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మనందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ మనం చూసి ఉంటాం. ట్యాంక్ బండ్ శివ. సో మరి ట్యాంక్ బండ్ శివ గారు ఎంతోమంది ట్యాంక్ బండ్లో పడి చనిపోదామని అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడి బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని కూడా కొంతమంది అందులో దూకడానికి కనీసం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది కూడా కంపు వాసనకి తట్టుకోలేకపోతూ ఉంటారు. సో అలాంటిది ఆ వాటర్లోకి దూకడమే కాకుండా అందులో దూకి చనిపోయిన వాళ్ళ శవాల్ని బయటికి తీసి అండ్ చనిపోదాం అనుకున్నటువంటి వాళ్ళని కాపాడి ఎంతోమందికి కూడా ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి ట్యాంక్ బండ్ శివ గారు. సో మరి ఆయన పేరు శివకుమార్ అయినప్పటికీ కూడా ట్యాంక్ బండ్లో ఎంతో కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడాడు కాబట్టి ట్యాంక్ బండ్ శివ అని చెప్పేసి ఆయనకు పేరు కూడా వచ్చింది. అండ్ టీవీ ఛానల్ వాళ్ళు కూడా చాలామంది కూడా గుర్తించారు. అదేవిధంగా ఎంతోమంది కూడా సహాయ సహకారాలు కూడా అందించారు. అండ్ కొన్ని రియాలిటీ షోస్ కూడా వాళ్ళని పిలవడం జరిగింది, వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సో ఇంత గొప్ప సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తికి ఏదో ఒక సహాయం మనం చెయ్యాలి అని చెప్పేసి నిరంతరం ఎవరో ఒకరు కనీసం ఒక్కరైనా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ శివ గారి కుటుంబం కొంచెం ఆర్థికంగా వెనకబడిపోయి అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఆయన గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. సో అప్పుడు ఆయన ఏం చేశాడు, అధికారులందరికీ కూడా ట్యాంక్ బండ్ శివ గురించి తెలుసుకోండి, ఆయన్ని మన కార్యాలయానికి తీసుకురండి అని చెప్పేసి ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు. సో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికే స్వయంగా వాళ్ళని పిలిపించి వాళ్ళకు 5 లక్షల రూపాయల ఆర్థికంగా సహాయం చేశారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ శివ గారి కొడుకుకి హోంగార్డ్ నియామక పత్రాన్ని కూడా అందజేశారనమాట. సో ఈ దృశ్యాలు చూసిన తర్వాత నిజంగా చాలామంది కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ట్యాంక్ బండ్ శివ గారు కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడమే కాకుండా మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో కొంతమంది స్ట్రెస్కి గురైపోయి లేకపోతే ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఇంకా ఇతర చాలా కారణాల వల్ల అందులో దూకి చనిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని అంటే నార్మల్గానే ఒక శవం దగ్గరానికి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటాం. సో అలాంటిది ఆత్మహత్య చేసుకొని చనిపోయేటువంటి వాళ్ళని బయటికి తీయడం, ఎంతోమంది ప్రాణాలని కాపాడడం, నిజంగా ఇలాంటి సేవలు ఏ సేవ అయినా ఎవరైనా కూడా చేస్తారు, కానీ ఇలాంటి సేవలు మాత్రం చాలా అరుదుగా ఎవరో ఒక్కరు మాత్రమే చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ట్యాంక్ బండ్ శివ గారు. సో మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక మనవి కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరలో నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే నాకు అది జీవితాంతం కూడా ఒక జీవనాధారంగా ఉంటుంది సార్ అని చెప్పేసి కోరుకున్నారు. సో దానికి కూడా ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మంచి మనసు గురించి కూడా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు.